అపర కుబేరుడు ఆయన. కానీ ఆ ఆలయంలో మాత్రం చిల్లి గవ్వలేని నిరుపేద. ఒకటి కాదు రెండు కాదు, అక్షరాల 94 ఎకరాల మాగాని భూములున్న భూస్వామి ఆయన. కానీ పూట గడవాలంటే భక్తుల చెందాలే దిక్కు. నెల్లూరు జిల్లా నార్త్ రాజపాలెంలో సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి జరిగిన ఘోర అన్యాయం ఇది. కంచె చేను మేయడం అంటే ఇదేనేమో. దేవుడి ఆస్తులను కాపాడాల్సిన ధర్మకర్తలే దేవుడికి నామాలు పెట్టారు. రికార్డులు మాయం, భూములు పరాయిపాలు, నిత్య కైంకర్యాలు బంద్. శతాబ్దాల చరిత్ర గల ఆలయం నేడు అవినీతి కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. దేవుడి ఆస్తిని మింగేసిన ఆ పెద్ద మనుషులు ఎవరు? ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ఆలయం అనాథగా ఎలా మారింది? వందల కోట్ల ఆస్తులున్న ఆదరణ లేని ఆ దేవుడి దీనగాథ వెనక దాగిన ఆ విశేషాలను ప్రైమ్ 9 అందిస్తున్న స్పెషల్ ఫోకస్ లో చూద్దాం. ఆధ్యాత్మికతకు చిరునామా, భక్తి భావానికి నిలువెత్తు నిదర్శనం. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామం. ఇక్కడ కొలువై ఉన్న శ్రీలక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఒకప్పుడు సిరుల నిలయం. సాక్షాత్తు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి అమృత హస్తాలతో ప్రతిష్ఠింపబడిన ఈ ఆలయం శతాబ్ద కాలపు చరిత్రను తన గర్భగుడిలో దాచుకుంది. నాడు నిత్య ధూపదీప నైవేద్యాలతో వేద మంత్రోచ్చరణలతో కలకలలాడిన ఈ ఆలయం నేడు ఆస్తులున్నా ఆదాయం లేని అనాథగా మారుతుందని ఊహించిన వారు లేరు. సంవత్సరంలోనే అప్పటి మద్రాసు ప్రభుత్వం ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని గుర్తించి దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. అంటే 100 ఏళ్లకు పైగా ఈ ఆలయం ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఉంది. కానీ ఆ పర్యవేక్షణ కేవలం కాగితాలకే పరిమితమైందా అన్న సందేహం ప్రస్తుతం కలుగుతోంది. ఒకవైపు వందల కోట్ల విలువ చేసే భూములు, మరోవైపు ఆకలితో అలమటిస్తున్న ఆలయ వ్యవస్థ. గండవరం, కొడవలూరు నార్త్ రాజపాలెం, ఇందుకూరుపేట, పొట్లపూడి వంటి ప్రాంతాలలో విస్తరించి ఉన్న 94 ఎకరాల 43 సెంట్ల మాగాని భూములు ఈ స్వామివారి సొంతం. అంతేకాదు తరతరాలుగా భక్తులు సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలు కూడా స్వామివారి ఖజానాలో ఉన్నాయి. ఇన్ని సంపదలు ఉన్నప్పటికీ ఆలయానికి చిల్లిగవ ఆదాయం రాకపోవడం, పూజలు నిర్వహించడానికి కూడా భక్తుల చందాలపై ఆధారపడాల్సిన రావడం నిజంగా దౌర్భాగ్యం. కొన్నూరు చంద్ర, మాది నార్త్ రాజుపాలెం గ్రామం, కొడవలూరు మండలం, నెల్లూరు జిల్లా. నార్త్ రాజుపాలెం గ్రామంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉందండి. అది 1912 సంవత్సరంలో తమిళనాడు గవర్నమెంట్ రిజిస్టర్ చేసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి భూమి 38 ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన 38 రిజిస్టర్లో 93 ఎకరాల 92 సెంట్లు భూమి ఉందండి. ఈ భూమి అంతా ఇతరులు ఆక్రమించుకొని దేవస్థానానికి ఎటువంటి ఆదాయం లేక గ్రామస్తులందరూ కలిసి ఎంతో చందాలు వేసుకొని దేవస్థానం కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. ఎండోమెంట్కి సంబంధించినటువంటి 93 ఎకరాల భూమిని ఇతరులు ఆక్రమించుకొని ఇబ్బందులు పెడతా ఉన్నారు. దీని గురించి ఎండోమెంట్కి 2016లో నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేశానండి. అప్పుడు ఆలయ ట్రస్టీ అయిన ఇరువురు యోగానంద రెడ్డి గారు 14 ఎకరాల 92 సెంట్లు భూమి కొడవలూరులో ఉన్నటువంటి భూమిని తన పిల్లల పేరు మీద మార్చుకున్నారండి. బాబు పేరు మీద, వాళ్ళ భార్య పేరు మీద. దాని మీద ఎండోమెంట్ వాళ్ళు కేసు పెట్టి దాని మీద చర్యలు తీసుకున్నారు. అసిస్టెంట్ కమిషనరు ఈవోని అపాయింట్ చేశారండి దేవస్థానానికి. ఈవోని అపాయింట్ చేస్తే అసిస్టెంట్ కమిషనర్ గారికి ఎటువంటి అధికారం లేదు అని కోర్టులో స్టే తెచ్చుకున్నాడు. ఆ తెచ్చుకున్న తర్వాత ఈ 58 ఎకరాల గురించి పట్టించుకోకుండా ఆ 14 ఎకరాల గురించి చేసి దాన్ని మాఫీ చేసేసారండి. దాని గురించి మేము పోరాడుతూ ఉన్నామండి. కంచె చేను మేసిన చందంగా దేవుడి ఆస్తులను కాపాడాల్సిన ధర్మకర్తలే
భక్షకులుగా మారిన వైనమిది. గ్రామస్తులు వేలెత్తి చూపిస్తున్న ప్రధాన సంఘటన 2016 నాటిది. అప్పటి ఆలయ ట్రస్టీగా ఉన్న ఇరువురు యోగానందరెడ్డిపై వచ్చిన ఆరోపణలు నార్త్ రాజుపాలెం గ్రామంలో పెను సంచలనాన్ని సృష్టించాయి. కొడవలూరులో ఉన్న అత్యంత విలువైన 14 ఎకరాల 92 సెంట్ల దేవస్థాన భూమిని ట్రస్టీ తన స్వలాభం కోసం వాడుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. అధికారిక రికార్డుల ప్రకారం ఈ భూమిని అప్పటి ట్రస్టీ తన కుమారుడైన ఇరువురి లోకేష్ రెడ్డి, కోడలు ఇరువురి మాధురి పేర్ల మీదకు అక్రమంగా రిజిస్టర్ చేయించారని గ్రామస్తులు గగ్గోలు పెడుతున్నారు. రెవెన్యూ రికార్డులైన 1B అడంగళ్లను కూడా తమకు అనుకూలంగా మార్పించుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఒక పవిత్రమైన దేవాలయానికి చెందిన భూమి ప్రైవేటు వ్యక్తుల ఆస్తిగా ఎలా మారుతుంది? దేవుడి పేరును చెరిపేసి మనుషుల పేర్లను ఎలా లిఖించగలిగారు? దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ భూభాగోతం వెనుక ఉన్నది ఎవరు? దేవుడికి అండగా నిలవాల్సిన వ్యవస్థలో ఇంతటి లోపాలు ఎలా సాధ్యమయ్యాయి అనే ప్రశ్నలు సామాన్య భక్తులను తొలిచివేస్తున్నాయి. అక్రమాలు జరిగినప్పుడు, అధర్మం రాజమేలుతున్నప్పుడు ధర్మాన్ని కాపాడడానికి ఎవరో ఒకరు ముందుకు రాక తప్పదు. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ నార్త్ రాజుపాలెం గ్రామానికి చెందిన పొన్నూరు చంద్ర అనే భక్తుడు నడుం బిగించారు. దేవస్థాన భూములు అన్యక్రాంతమయ్యాయని, రికార్డులు ట్యాంపరింగ్ జరిగాయని సాక్ష్యాధారాలతో సహా దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టి ప్రాథమికంగా అవకతవకలు జరిగినట్టు నిర్ధారించి అప్పటి ట్రస్టీని సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ వ్యవహారం క్రిమినల్ చర్యలకు దారితీసింది. దేవస్థాన భూముల అక్రమ బదలాయింపుపై కొడవలూరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఒకవైపు శాఖపరమైన చర్యలు, మరోవైపు పోలీస్ కేసులు. దీంతో అన్యాయం జరుగుతుందని, స్వామివారి భూములు తిరిగి ఆలయానికి చేరతాయని గ్రామస్తులు ఆశించారు. కానీ ఇక్కడే కథ మరో మలుపు తిరిగింది. చట్టంలోని లొసుగులు మరోసారి అడ్డంకిగా మారాయి. తన సస్పెన్షన్ను సవాలు చేస్తూ ట్రస్టీ హైకోర్టును ఆశ్రయించారు. ట్రస్టీని తొలగించి అధికారం కేవలం కమిషనర్కు మాత్రమే ఉందని, అసిస్టెంట్ కమిషనర్కు ఆ పవర్ లేదన్న సాంకేతికత కారణంతో కోర్టు స్టే ఇచ్చినట్లు తెలుస్తోంది. కేవలం ఆ 14 ఎకరాల సమస్య కాదు, అసలు ఈ దేవస్థానం పట్ల దేవాదాయ శాఖ వైఖరే అనుమానాస్పదంగా ఉంది. ఇందుకూరుపేట, పొట్లపూడి గ్రామాలలో ఈ ఆలయానికి సుమారు 58 ఎకరాల భూములు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇవి అత్యంత విలువైన మాగాణి భూములు. కానీ విస్తుపోయే నిజం ఏమిటంటే ఈ భూములపై దేవాదాయ శాఖకు కనీస పర్యవేక్షణ లేదు. ఈ 58 ఎకరాల నుండి స్వామివారికి ₹1 ఆదాయం కూడా రావడం లేదంటే అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆలయాన్ని ఆదాయం లేని సంస్థగా ముద్రవేసి ఇక 6C కేటగిరీ జాబితాకు చేర్చారు.
దీనివల్ల ఆలయానికి ప్రభుత్వం నుండి గాని సిబ్బంది నియామకంలో గాని పెద్దగా వెసులుబాటు ఉండదు. ఆస్తులను కాపాడి ఆదాయం పెంచాల్సిన బాధ్యతను వదిలేసి ఆదాయం లేదనే సాకుతో ఆలయాన్ని గాలికి వదిలేయడం ఎంతవరకు సమంజసం? కౌలు డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? దేవుడు ఆస్తిని అనుభవిస్తున్నది ఎవరు? దీనిపై సమగ్ర విచారణ జరిపించడంలో అధికారులు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు అని గ్రామస్తులు నిలదీస్తున్నారు. కోట్లాది రూపాయల ఆస్తులు కళ్ళెదుటే ఉన్నా వాటిని స్వాధీనం చేసుకోలేని నిస్సహాయ స్థితిలో దేవాదాయ శాఖ ఉండిపోవడం విస్మయానికి గురిచేస్తోంది. రాజులు నిర్మించిన ఆలయం నేడు చిల్లిగవ్వలేని ఆలయంగా మారిన వైనం గుండెలను పిండేస్తోంది. నిర్వహణ, నిత్య కైంకర్యాలు, ఉత్సవాలు ఇవన్నీ ఒకప్పుడు ఆలయ ఆదాయంతోనే అంగరంగ వైభవంగా జరిగేవి. కానీ నేడు పరిస్థితి తలకిందులైంది. స్వామివారికి జరగాల్సిన మాసోత్సవాలు, పక్షోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించాలంటే ఆలయ ఖజానాలో చిల్లిగవ్వలేదు. భూములున్నాయి, ఆభరణాలు ఉన్నాయి, కానీ అవి దేవుడికి ఉపయోగపడవు. ఈ దుస్థితిని చూడలేక తమ ఆరాధ్య దైవానికి సేవలు నిలిచిపోకూడదని గ్రామ ప్రజలే ముందుకు వస్తున్నారు. ఇంటింటికి తిరిగి చందాలు సేకరించి ఆ డబ్బుతో స్వామివారికి ఉత్సవాలను జరిపిస్తున్నారు. 94 ఎకరాల భూస్వామి అయిన వెంకటేశ్వర స్వామి నేడు తన భక్తుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడి బతుకుతున్నాడు. మా దేవుడికి అన్నీ ఉన్నా ఏమీ లేనివాడిలా చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆస్తుల పరిరక్షణలో జరుగుతున్న జాప్యం నేరుగా దైవ కార్యాలకు విఘాతం కలిగిస్తోంది. సాంప్రదాయాలు, ఆచారాలు మసకబారుతున్నాయి. భక్తి క్షేత్రం కాస్త వివాదాల కేంద్రంగా మారిపోవడం ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీస్తోంది. ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ కోరుకున్నట్లుగానే గ్రామ ప్రజలు, భక్తులు అభ్యర్థిస్తున్నది ఒకటే. ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి. న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అన్యక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ఆలయాన్ని స్వయం పోషకంగా తీర్చిదిద్దాలి. నాడు కంచి పరమాచార్యుల వారు ఏ సంకల్పంతో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారో ఆ సంకల్పాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వంపై ఉంది. ఆస్తులు ఉన్న దేవుడికి న్యాయం జరిగిన రోజే నిజమైన ధర్మ పరిరక్షణ జరిగినట్లు. ఇక ఆ రోజు కోసమే నార్త్ రాజుపాలెం గ్రామస్తులు, భక్తులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.